ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనము. గాయములు చేయ దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. మనుషులుగా మానవమాత్రులుగా ఈ లోకంలో చాలామంది మనల్ని గాయపరుస్తూ ఉంటారు. శారీరక పరముగా మనం గాయపడుతూ ఉంటాం, మానసికంగా కూడా చాలా మార్లు గాయపడుతూ ఉంటాం. ఈ గాయములు అనేటువంటివి మన యొక్క జీవితాలలో అనేకమైనటువంటి చేదైనటువంటి అనుభవాలను మిగులుస్తూ ఉంటాయి. అయితే దేవుడు కూడా కొన్ని గాయాలు చేస్తాడు. అయితే ఆయన చేసేటటువంటి గాయాలు మనకు చాలా విలువైనటువంటి పాఠాలు నేర్పిస్తాయి, విలువైనటువంటి జీవితంలోను కూడా నడిపిస్తాయి. జ్ఞానైనటువంటి సొలొమోను అంటున్నాడు, గాయములు చేయి దెబ్బలు అంతరంగంలోనికి చొచ్చి చెడుతనమును తొలగించుని అంటున్నాడు. దేవుడు చేసేటటువంటి గాయాలు హృదయాంతరంగంలోనికి చొచ్చి అక్కడ ఉన్నటువంటి చెడును, పాపమును, దేవునికి ఆయాసకరమైనటువంటి వాటన్నిటిని కూడా తొలగించి మనలను శుద్ధమైనటువంటి బంగారముగా, సువర్ణముగా మారుస్తాయి, మలుస్తాయి. కాబట్టి దేవుడు మన శ్రమల గుండా నడిపిస్తున్నప్పుడు, గాయాలను పెడుతూ ఉన్నప్పుడు మనం మన జీవితాల్లో ఈ పాఠాన్ని నేర్చుకుని మనము సరైనటువంటి విధానంలో దేవుని అర్థం చేసుకుందాం. దేవుడి మాటల చేత మిమ్మలను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవానికి వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. ఎవరైతే గాయపడినటువంటి అనుభవాల్లో, శ్రమకరమైన శోధనకరమైనటువంటి పరిస్థితుల్లో వెళుతున్నారో అవన్నీ కూడా మాలో నుండి చెడును తొలగించి పరిశుద్ధతను మాకు అందించేవి అనేటువంటి సంగతిని ఎరిగి ముందు కొనసాగడానికి కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.